బాయ్ బాయ్. ఏమైంది? ఏమైంది? ఈ రాక్షసు నా చెయ్యి విరగొట్టిందా? చాలా నొప్పిగా ఉంది. అమ్మా ఎందుకు అదన్న అలా కొడుతున్నా? చేసిన పనికి కొట్టడం కాదు, చంపేయాలి. అంతగా ఏం చేసిందని? సైకోలా తయారైంది. అపర్ణని టార్చర్ చేస్తుంది. చూడు అపర్ణ ఎలా ఏడుస్తుందో. ఇంకొక క్షణం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అర్జున్, అర్జున్ మళ్ళీ ఇంటివైపు కన్నెత్తి చూసినా, ఇంట్లో అడుగు పెట్టినా చంపేస్తాను. గెట్ అవుట్. పోతాను బావా. ఏ చేతులతో గెంటావో అదే చేతులతో నువ్వు నన్ను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు ఇందునే కాదు. అపర్ణ, అపర్ణ ఎలా ఉంది? పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దండి, తగ్గిపోతుంది. మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఈ సిచ్యువేషన్లో నేను ఎలా వెళ్తాను? నాకేం కాదు. అంతగా అవసరమైతే అత్తయ్య వదిన తీసుకువెళ్తారు. ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నారు కదా, వెళ్ళండి. టేక్ కేర్. ఆ రాక్షస్ గాని మళ్ళీ వస్తే నాకు కాల్ చేయి. అమ్మా, దాంతో మీరు కలిసిపోయినా దాన్ని ఇంట్లోకి రానిచ్చినా బాగోదు. అమ్మ అక్క నీ గౌరవం నిలబెట్టుకోండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.